అంటే ఏంటి సార్ ఇప్పుడు, ఇప్పుడు బయట చాలా మందిని మనం చూస్తుంటాము. ఎంతోమంది చెప్పేస్తుంటారు. ఏదో ధ్యానం చేస్తే మనకి అన్నీ కనిపించిపోతాయి. అన్నీ విజన్స్ వచ్చేస్తాయి. దేవుడితో మాట్లాడేయొచ్చు. ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అన్నారు. ఇవన్నీ నిజంగా నిజాలేనా? ఊరికినే వాళ్ళు అలా చెప్తుంటారా? అన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు నాకు గాలి కనిపించలే, గాలి లేదని చెప్పలేను కదా. అలాగని చెప్పి ఒక సౌండ్ నాకు వినపడేది అనుకో, ఒక డాగ్ విజిల్ ఉంది, మిగతా కుక్కకే వినపడుతుంది. ఆ శబ్దం నాకు వినపడలేదని చెప్పి అది లేదని చెప్పలేను కదా. సో అన్నీ ఉన్నాయి, కానీ చూసే కళ్ళు ఉండాలి, ఫీల్ అయ్యే మనకి బాడీ ఉండాలి, ఆ ఫీల్ అయ్యే మనసు ఉండాలి. సో అన్నీ ఉన్నాయి, కానీ ఎంత ప్రయత్నిస్తాం అన్నది క్వశ్చన్. మన దాన్ని ఎంత చేస్తున్నాము. ఎందుకంటే ఒక గేమ్ తీసుకున్నా కూడా కానండి, ఒక ఏ తీసుకున్నా కూడా దాన్ని మనం ఎట్లా దాన్ని వాడుకుంటాం, ఎట్లా దాన్ని ప్రాక్టీస్ చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఒక మన గురువు అనేది చాలా ఇంపార్టెంట్. మా గురువు కనుక అచీవ్ చేసిన గురువు ఉన్నా అనుకోండి, ఎందుకంటే ఒక ఏమంటారు, గురువు చూస్తేనే మనం తీసుకెళ్ళగలడని. అలాగే గురువు ఉంటే డెఫినెట్గా అన్నీ ఉన్నాయి. అందుకోసమే కదా మనలో అఘోరాస్ ఉన్నారు. అఘోరాస్ అన్నీ కనబడుతుంది, అన్నీ చూస్తారు, కానీ మనం వాళ్ళ అఘోర అనగానే ఒక నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. కానీ యాక్చువల్లీ అదే కాదు. అఘోర అంటే ఎవరైతే ఘోరం చేయని వాడు ఆ ఘోర అని, అది అలా ఘోరాలకు అతీతంగా ఉన్నవాడు అన్నమాట. అంటే ఇది ముఖ్యం అంటారా? ఎవరైనా ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళకి విజన్స్ కనపడడమో, లేదంటే రకరకాల దేవుళ్ళని దర్శించడమో, ఇవన్నీ ముఖ్యం అంటారా? ధ్యానం చేసే వాళ్ళకి రావాలి ఇవన్నీ కంపల్సరీగా? అక్కర్లేదు, ఇనీషియల్గా అక్కర్లేదు, కానీ వస్తే ఇది ఒక బై ప్రోడక్ట్. ఇది ప్రోడక్ట్ కాదు. ఫస్ట్ మనం ధ్యానం చేసేది ఎందుకంటే నన్ను తెలుసుకోవడానికి. నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఎందుకు పోతున్నాను, నాకు ఒక జంతువుకి కానీ ఇద్దరికి డిఫరెన్స్ ఏముంది. సో ఇలా పుట్టాను, పోతున్నాను, పుట్టినప్పుడు అదే ఏం లేదు, పోయేటప్పుడు అదే ఏం లేదు. సో ఈ మధ్యాహ్నం అంతా జర్నీ అంతా ఒక నాటకం అని అన్నాం. కానీ ఇది మనం నడిచేటప్పుడు దారులు చాలా కనబడుతుంటాయి. చెట్లు, పుట్టలు, ఇళ్ళు, ఊళ్ళు అన్నీ కనబడుతూ ఉంటాయి. అవి కూడా చూస్తాం. సో అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని వాడుకోవచ్చు మనం. అక్కడే అయిపోయాం అనుకోండి, అది వేస్ట్ అయిపోతుంది. ఇంకా మన జర్నీ రీచ్ కాము. రీచ్ అవుతున్న కొద్ది ఇవన్నీ కూడా వద్దాం అనుకోండి, అది కూడా లాసే మనకి. సో బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అనుకోండి. దానికోసం ఇది ఉంది, దీనికోసం అది ఉంది, అలాగనమాట. అంటే ఇప్పుడు నేను ఒకరు ఆరా చూడాలనుకోండి, నేను ఎలాంటి సాధన చేయాలి, నేను ఎలా చేస్తే నేను వాళ్ళ ఆరా చూడగలుగుతాను? ఆరా చూడాలంటే ఆల్రెడీ ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంద్రధనస్సు ఉంది. ఎలా వచ్చింది? అది ఒక నీటి బొట్టులోంచి ఆ సూర్యకిరణం వెళ్ళింది కాబట్టి అది అంత పెద్ద ఇంద్రధనస్సు వచ్చింది మనకి. దాని రెయిన్బో కూడా అంటాం కదా. సో అలాగే మనకి చుట్టూ ఆరా ఉంటుంది అన్నమాట. మన కళ్ళు ఉన్నాయి, కళ్ళ నుంచి చూస్తున్నాం మన దాన్ని. సో మెడిటేషన్ శక్తి ఉందనుకోండి, మన మెడిటేషన్ శక్తి వల్ల మన ఆ మూమెంట్లో పెట్టామనుకోండి, చోట మన చక్రాలు ఉన్నాయి, మనకి ఉన్నాయి, దాన్ని వాడుకున్నాం అనుకోండి, ఆరా కనబడుతుంది, డెఫినెట్గా కనబడుతుంది. అందుకోసే ఇప్పుడు దేవుడు ఫోటోలో పెట్టాం అనుకోండి, తన చుట్టూ ఒక హాలో అంటాం కదా ఇంగ్లీష్లో, అలా పెడతారు. ఎందుకంటే అది ఆరావే. ఆరా అనేది ఇంకేం లేదు. యాక్చువల్లీ ఆరా అనేది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, చుట్టూ ఉన్న ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంతే. అది కనబడుతుంది. కొంచెం ప్రయత్నిస్తానికి కనబడుతుందండి. అంటే సెపరేట్ ప్రాక్టీస్ ఏమైనా చేయాలి? అక్కర్లేదు అండి, దీనికి ఏం అక్కర్లేదు. అదే అన్నట్టు అది మెయింటైన్ చేస్తూ పోతుంటే అది అన్నట్టు ఇవన్నీ బై ప్రొడక్ట్స్ అనమాట. ఆటోమేటిక్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, మనం చూడొచ్చు, వినొచ్చు అని వస్తుంటే దాన్ని వాడుకోవచ్చు. ఏమవుతుంటే మనకు ఆరా కనపడాలి అనుకోండి, మనకంటే ముందు ఎవరు నుంచి కూర్చున్నాను అనుకోండి, మన మనిషి ఎవరన్నా తెలుసుకోవాలి అతను ఎటువంటి మనిషి, అది ఇంటెన్షన్ ఏంటి, మంచివాడా చెడ్డవాడా, లేకపోతే చెడ్డవాడా కాదు, మనం వాళ్ళతో ఉండొచ్చా ఉండకూడదా, కొంచెం జాగ్రత్త పడచ్చు అనమాట. ఇప్పుడు నాకు నేను చేసినప్పుడు నాకు అనిపించేది అనమాట, ఎవరు వచ్చి నాతో మాట్లాడితే అతను ఫీలింగ్ అనేది తెలిసేది నాకు. సో దాన్ని బట్టి నేను నా ప్రవర్తన నేను మార్చుకునేవాడిని. సో అలాగా మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట అవి. మీరు దీంట్లోకి వచ్చిన మీకు ఎంతకాలం తర్వాత ఇవన్నీ రావడం మొదలైందండి? ఇది నాకంటే చూడండి, దీనికి ఒక తమ్మురులు అని లేదండి. ఇప్పుడు నాకు వచ్చిన నుంచి వేరే వాళ్ళకి రావాలని రూల్ లేదు, వేరే వాళ్ళకి వచ్చి నాకు రావాలని రూల్ లేదు అనమాట. నాకు ఒక 1.5 years పట్టింది రావడానికి, చేయడానికి ఇదంతా. కానీ దానికి చాలా ప్రయత్నించాను కూడా. అప్పుడు ఆ రోజులో మాకు అంటే చెప్పేవాళ్ళు ఎవరు లేరు. బుక్స్ ద్వారానే. ఇప్పుడు లోపల రంగపాన్ ఒక గ్రేట్ ఆథర్ ఉన్నారు, ఆయన చాలా బుక్కులు రాశారు. దాంట్లో బుక్లో అంతా దీని గురించి కూడా ఉందన్నమాట. చదివాక దాన్ని ఎలా చేయాలని రాస్తుంది. అలా ప్రాక్టీస్ చేస్తే నాకు ఒక 1.5 years పట్టిందండి తెచ్చుకోవడానికి.
అంటే ఇప్పుడు గురుగారు మీరు దీనిలోకి వచ్చిన తర్వాత మీకు ఎప్పటి నుంచి ఈ విజన్స్ రావడం కానీ స్టార్ట్ అయింది అంటే 1.5 year నుంచి అన్నారు కదా. అంటే మొదట్లో మీకు ఎలాంటివి వచ్చేవి? అంటే మీకు ముందుగానే ఆరా చూడడము, లేదంటే ఆత్మలతో మాట్లాడడం, ఇలాంటివన్నీ స్టార్ట్ అయినాయా? ఫస్ట్ టైం నేను మెడిటేషన్కి వచ్చాక అంటే కొంచెం నాకు పత్రికకు గొడవ అయింది. అన్నారమ్మా నీకే తెలుసు మెడిటేషన్ దీంతో అయ్యే పని కాదని. సో ఆయన అప్పుడు శంకర్ మఠంలో ఉండేవారు, నేను బెగంపేటలో ఉండేవాడిని. దారిలో వస్తుంటే అక్కడ దారిలో మన రామకృష్ణ మఠం ఉంది, అక్కడ మంచి మెడిటేషన్ హాల్ ఉంది, చాలా బ్యూటిఫుల్ హాల్, ఇప్పుడు కూడా ఉంది, పెద్ద హాల్. సో అక్కడ యాక్చువల్లీ మా అత్త లైఫ్ మెంబర్ అన్నమాట. ఆవిడ అంటే సన్యాసిని అయిపోయింది ఆవిడ. దాటుతున్నాను సరే గుర్తొచ్చింది నాకు ఇది. అప్పుడు సాయంత్రం ఒక 6-6:30 అవుతుంది అన్నమాట. సరే ఏంటో కనుక్కుందామని చెప్పి బండి ఆపి లోపలికి వెళ్ళాను అన్నమాట. పెద్ద హాల్ అప్పటికి మెడిటేషన్ నాకేం తెలియదు. విన్నాను, ధ్యానం గురించి విన్నాను, కానీ కూర్చోవడం ప్రాక్టికల్ చేయడం లేదన్నమాట. సో వెళ్ళి కూర్చున్నాక కాసేపు అనుకున్న ఒక 10 నిమిషాలు కూర్చొనిద్దాం, అది యాక్చువల్ అనుభవం ఏంటి తెలుస్తుంది కదా అని. ఎందుకంటే పత్రికలు అన్నారు కదా, సో మన ఎగో పెరిగిపోయింది, నాకు రాదా అని. సో వెళ్ళి కూర్చుని ఒక అరగంటకి నాకు అంటే హాల్ ఎలా ఉందంటే, హాల్ ముందు రామకృష్ణ పరమహంస గారిది, ఆయన మిసెస్ శారదాదేవి గారిది ఇంత విగ్రహాలు ఉన్నాయి, చూసే ఉంటాను. అది వెళ్ళినప్పుడు ఇద్దరు దండం పెట్టుకొని కూర్చున్నాను అన్నమాట. ఒక అరగంట అయ్యాక నాకు అనిపించింది, ఏం బాబు ఇంత లేటుగా వచ్చావు అని ఒక శబ్దం వినిపించే వాళ్ళు నాకు అనుకున్నాను, నేను ఊహించుకుంటున్నాను అనుకున్నాను ఇదేంటి అని. సో సడన్గా నాకు ఒక ఉలికి జరట్లా అయింది, చూశాను ఇటు పక్కన. సో అందరూ నాతో కూర్చొని ఉన్నారు, వేరే వాళ్ళు కూడా. కానీ నాకేం అనిపించలేదు, హాలుసినేషన్ అంటాం కదా, నేను ఊహించుకున్నాను అనుకున్నాను అన్నమాట. సో అని చెప్పి కాసేపు కూర్చొని లేచాను అన్నమాట. నేను అనుకో 10 నిమిషాలే అయింది అనుకున్నాను, చూస్తే 45 minutes అయింది. సో మన లాజికల్ మైండ్ కదండి, అంటే 45 minutes నాకు ఏమైంది, ఒకటేమో ఒక సర్ప్రైజ్, ఒకటేమో భయం. 45 minutes నాకు నా మీద కంట్రోల్ లేకుండా ఎక్కడ పోయాను, ఎక్కువ నేను. సో నేను బయటకు వచ్చి ఇక్కడ నా బండి ఆపాను అన్నమాట. నా మోటార్ సైకిల్ మీద వచ్చి మోటార్ సైకిల్ నిల్చొని ఆలోచించాను అన్నమాట, ఏంటి ఏమైందని. నాకేం జవాబు రాలేదు. సర్లే అని చెప్పి వెళ్ళిపోయాను. సో అది ఫస్ట్ టైం అన్నమాట నాకు అది ఆ అనుభూతి అయింది అక్కడ ఆయన మాట్లాడినట్టు. కానీ అది ఎవరితో చెక్ చేసుకుందాం అన్నదంటే నాకు ఒక ప్రూఫ్ లేదనమాట, లాజికల్గా ప్రూఫ్ లేదనమాట. సో అలాగైంది. అప్పుడు ఇంటికి వచ్చి మా ఆవిడకి చెప్పాను, ఎందుకంటే మా ఆవిడకి కొంచెం బెంగాలీ ఇదనమాట. సో రామకృష్ణ పరమహంస బెంగాలీ మనిషి కదా. సో తను కూడా అలాగే అండి, నువ్వు ఉంచుకొని ఉంటావు, లేకపోతే నీకేంటి అని వచ్చి చెప్పడం ఏంటని. ఐ థాట్ మేబీ షీఈ్ రైట్. అలాగే చేస్తూ పోతున్న కొద్దీ కొన్నాళ్ళంటే మేబీ ఒక 2-3 వారాలు అయ్యాక ఇప్పుడు ఇలాగ ఇంట్లో కూర్చొని నేను మెయింటైన్ చేస్తున్నాను. సడన్గా నా ముందు ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు అని నాకు అనిపించింది మా ఇంట్లో. అది సాయంత్రం 7:30-8 గంటలకు అనమాట. అప్పుడు ఆఫీస్ వచ్చి ఫ్రెష్ అయ్యి కూర్చున్నాను అనమాట. నాకు మళ్ళీ అనిపించింది ఏంటి రాయదాన్ని. సేమ్ టైం మా గాల్లో ఏదో ఒక మంచి సువాసన కూడా వచ్చింది నాకు. సో మా అమ్మ అప్పుడు అగరబత్తి వెలిగిస్తుంది పూజ చేసినప్పుడు. సో మా అమ్మ అగరబత్తి పెట్టిందేమో అని నేను అనుకున్నాను. మళ్ళీ అనుకొని మళ్ళీ మైండ్ ఇదైంది. మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆయన కనిపించారు. టక్మని లేచి మా ఆవిడకి చెప్పాను, ఇక్కడ రా అని చెప్పి నువ్వు పక్కన కూర్చో అన్నాను. నేను చెప్పలేదు, ఎందుకు అంది. నువ్వు పక్కన కూర్చో, నీకు కనిపిస్తాను అని చెప్పు అన్నాను. తను కూర్చుంది ఒక 10 నిమిషాలు, తను షాక్లా లేచి వెళ్ళిపోయింది బయటికి. నేను కూడా లేచి బయటికి వెళ్ళాను. ఏమైందంటే ఎవరో ముసలాడు కూర్చున్నాడు అంది. సో నాకు ఇది కన్ఫర్మ్ అయింది. సరే అని చెప్పి మళ్ళీ నేను ఎవరికి వచ్చి మళ్ళీ కూర్చున్నాను. ధైర్యం చేసుకొని, సార్ నేను ఇలా చూస్తున్నాను, మీరు ఎవరు అన్నాను. నన్ను గుర్తుపట్టలేదా అని జవాబు వచ్చింది నాకు. ఇదేంటని మాట్లాడుతున్నాడు అన్నా, అంటే ఇది నేను ఊహించుకుంటున్నానా అని. లేదంటే గుర్తుపట్టలేదు, ఐఎమ్ సారీ, మీరు ఎవరంటే నేనయ్యా సదానంద యోగి అన్నారు ఆయన. సో అక్కడి నుంచి అది ఫస్ట్ టైం అలా అయిందనమాట.
అప్పుడు మీరు సదానంద యోగి గారిని చూసారా? చూడలేదండి, ఫోటో చూస్తాను అంతే. ఫోటో చూసారు అంతే. ఒకసారి మా పత్రిక గారి ఇంట్లోనే ఒక ఫోటో ఉందన్నమాట, ఆ ఫోటో చూసాను అంతే. కానీ అంటే అసలు రిజిస్టర్ కూడా కాలేదు, మా ఫేస్ నా మైండ్లో రిజిస్టర్ కాలేదన్నమాట. చూస్తుంటాం కదా ఫొటోస్ ఇలాగే. అండ్ ఫోటో చూసినప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు మెడిటేషన్ దాని ఈ సబ్జెక్ట్ మీద. సో ఐ డెంట్ పే అటెన్షన్ ఆల్సో, ఎక్కువ ఇచ్చేది లేదు. మళ్ళీ ఆయన వచ్చి చెప్పినప్పుడు నాకు కన్ఫర్మ్. ఆయన మీకు ఏమైనా శక్తిపాతం ఏమైనా చేశారా అప్పుడు? నాకేం చెప్పలేదు, కానీ ఆయన ఎలా వచ్చాడంటే ఆయన ఉన్నప్పుడు ఒక కోయవాళ్ళ డ్రెస్ వచ్చాడు. అది ఒక చర్మం లాంటిది ఒక వేసుకొని బాణాలు ఉన్నాయి వెనకాతల, దానికి అండ్ బో ఉంది, అదే ఉంది. సో నేను చూసి ఇదేంటో ఆయన ఒక వేటగాళ్ళ వచ్చాడు ఏంటి, నాకు అర్థం కాలేదు. సో ఆయన అడగాల వద్దా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే నేను చూసింది కరెక్టా కాదా, ఆయన వేటగాళ్ళ కనబడుతున్నాడు, నిజంగా వేటగాళ్ళ ఉన్నాడా లేదా, అసలు వాడే వేటగాళ్ళ ఉన్నాడు, మంచి గుడ్ పర్సనాలిటీ ఎంత బాగుంది, మజిల్ పర్సనాలిటీ ఎంత బాగుంది. సో ఒక వేటగాళ్ళ వచ్చాడని నేను ఊహించుకుంటున్నాను. సో ఆయన అప్పటికి అడిగాను, సార్ మీరు ఇలా వచ్చారు అంటే ఆయన అన్నారు, అవును నేను శ్రీశైలం ఉండేవాడిని చాలా ఏళ్ళు అన్నారు. ఓకే అలాగా అని చెప్పాను అన్నమాట. సో దాని తర్వాత నాకు అర్థమైంది ఏమనంటే అక్కడ మల్లికార్జున స్వామి కూడా ఒకప్పుడు ఆయన వేటగాడే అని అక్కడ అని, అప్పటికి తెలియదు నాకు ఈ స్టోరీ అంతా, నాకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ. శ్రీశైలం గురించి ఎప్పుడు మేము వెళ్ళేవాళ్ళం అంటే మాకు తిరుపతికి వెళ్ళేవాళ్ళం, మంత్రాలయం వెళ్ళేవాళ్ళం, అంతేగాని ఈ శ్రీశైలం టచ్ ఉండేది కదా నాకు వచ్చినప్పటి నుంచి. సో అప్పుడు నాకు అర్థమైంది, మధ్య మల్లికార్జున స్వామి ఆయన వేటగాడు అంత అక్కడే ఆయన విశిష్టుడు అక్కడ కలిశారు అనంతా అని. సో అప్పుడు అని చెప్పారు, ఇప్పటి నుంచి నా డ్రెస్ చూసిన గుర్తుపట్టుకో, ఆ రోజు ఆ క్లాస్ ఉంటుంది అని. సో అప్పుడు అక్కడి నుంచి నాకు యాక్చువల్లీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, టీచింగ్. వారే హాస్టల్గా మొత్తం హాస్టల్గా. అంటే ఏం చెప్పేవారండి ఆయన? ఫస్ట్ ఏం చెప్పేవారంటే మన కుండలిని అంటాం కదండి. సో మనకి అందుకని కిందది మూలాధార అంటాం, మూల ఆధారం. సో దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయి అన్న. అంటే కానీ ఎక్కడ ఉంటుంది నాకు తెలియదు, మూలాధార ఇప్పుడు వినలేదు, కుండాలిని నాకు తెలియదు, ఇంత కొత్త కాన్సెప్ట్స్ ఇవన్నీ నాకు తెలియదు అండి అంటే చెప్పారు, నీ బెనెంకం ఉంది కదా దాని కింద ఆ టెయిల్ బోన్ అంటాం కదా, ఆ టెయిల్ బోన్ కింద ఉంటుంది అన్నారు. చేశాను, అంతకే సెట్ అది నాకు కాలేదు, కొంచెం వేడెక్కేది కానీ అంతేగాని. దాని తర్వాత ఆయన అన్నారు, ఇలా కాదు నేను హఠయోగం నేర్పిస్తాను. హఠయోగం అంటారు కదండి, హఠయోగం అది యాక్చువల్లీ డేంజరస్, అది అందరు చేయకూడదు, అది వితౌట్ గైడెన్స్ అది చేయకూడదు అంటారు, చాలా డేంజరస్ అది. అప్పుడు నాకు తెలియదు. సో అన్నారు ఇలా చేయని చెప్పి నాకు నేర్పించారు ఎలా చేయాలో దాన్ని. అది చేసినప్పుడు అప్పుడు అది వెళ్ళేసింది అన్నమాట హఠయోగం వల్ల. అప్పుడు అంటే మొత్తం ఈ యొక్క కింద మంట పెట్టినట్టే అనిపించడము. దాంతో అక్కడ ఒక స్నేక్ ఉంటుంది, మన పాము ఉంటుంది, 2.5 సర్కిల్స్ తిరిగి దాని తల కిందకి ఫేస్ అయి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే దాన్ని లేస్తామో దాన్ని పైకి లేస్తుంది. 3.5 అంటారు కొంతమంది. సో 3.5 కూడా అంటారు, కరెక్ట్ ఏమని చెప్పింది. సో అది పైకి లేచింది, బ్లాక్ కలర్స్ ఉంటుంది, లం బం రం యం హం, అది దాని ఇది అన్నమాట. అది సో దానికి ఒక ఇష్టదేవత ఉంటుంది, దానికి ఒక సుగంధం ఉంటుంది, దానికి ఒక రంగు ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. అలా అది చెప్పుకుంటూ ఆయన వచ్చారు, ఒక చక్రం తర్వాత ఇంకో చక్రం అని. ఒక చక్రం మనం యూజువల్లీ అనుకుంటామంటే ఒక్కసారి ఓపెన్ అవుతుంది అనుకుంటాం, కానీ యాక్చువల్లీ దానికి మళ్ళీ 3 షేడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఒకటి కనబడుతుంది, సెకండ్ కనబడుతుంది, థర్డ్ కనబడుతుంది. సో దానికి మ్యాచింగ్ మనం మళ్ళీ ఎడనాడి పిల్లనాడి ఉండాలి. సో చూసామంటే ఆల్ మ్యాథమెటికల్గా అనిపిస్తుంది, ఈక్వేషన్స్ అలా ఉన్నాయో. సో ఎడనాడి పిల్లనాడి కలిసినప్పుడు సుషుమ్న అవుతుంది, సుషుమ్న అవుతే మళ్ళీ ఎనర్జీ వెళ్తుంది, కిందకి వెళ్తుంది, ఎనర్జీ దానికి కలుస్తుంది, అది పైకి వెళ్తుంది మళ్ళీ. సో ఆల్ దిస్ ప్రాసెస్ అవుతుంది అనమాట. అది ఇదంతా ఎలా అవుతుందో అని నేర్పించారు నాకు. అంటే ప్రాక్టీస్ చేసేవారు మీరు దాన్ని విని? అప్పుడు ఆల్మోస్ట్ 6 hours చేసేవాళ్ళం, పొద్దున ఒక 2.5 hours చేసేవాళ్ళం. పొద్దున 3:30 లేచేవాడిని, అప్పుడు లేచి 3:30 to 5:30 దాకా ఉండేది. 5:30 లేచి అప్పుడే పాలు వచ్చేవి. సో ఐ యూజ్డ్ టు మేక్ కాఫీ. ఇంట్లో ఎవరు లేచేవారు కాదు, మా అమ్మ 6 గంటలకు అలా లేచేది. లేచేదాంతో మనకి పిల్లలు స్కూల్ అవంతా ఉండేది, అది అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చాక సాయంత్రం మళ్ళీ చేసేవాడిని. అంటే అప్పుడు మీరు ఏమైనా వర్క్ ప్రొఫెషన్లో ఉన్నారండి? అప్పుడు మార్కెట్లో జాబ్ చేసేవాడిని అండి, జాబ్ చేసేవాడిని.
ఒకటి అడ్వాంటేజ్ ఏమంటే నాకు దానికంటే మెడిటేషన్ ముందు నాకు ఒక రోజు అట్లీస్ట్ ఎందుకంటే మార్కెటింగ్ జాబ్ తిరిగేవాళ్ళం కాబట్టి బాగా తిరిగేవాళ్ళము. సో అలసిపోయేవాళ్ళం బాగా, ఎందుకంటే ట్రాఫిక్ వల్ల తిరగడం. ఆఫ్ కోర్స్ ఆ రోజు అయితే ట్రాఫిక్ ఉండేది కాదనుకో, బట్ స్టిల్ ఆ రోజుకి అది ఎక్కువే. అలసి పడుకునేవాళ్ళం. కానీ మెడిటేషన్ అయ్యాక నాకు అది తగ్గిపోయింది బాగా. 4 hours పడుకున్నా కూడా సరిపోయింది నాకు. స్ట్రెయిన్ తగ్గిపోయేది. ఏది టెన్షన్ వచ్చినా కూడా ఓకే, అంటే లెట్స్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వి కమ్ దేర్ అన్నట్టు. ఆ ప్రాబ్లం వచ్చేప్పుడు చూసుకుందాం, ఇప్పటి నుంచి దాని గురించి బాధపడడం ఎందుకు, అలా ఉంటుంది అన్నమాట మెంటాలిటీ. దాంతో రాత్రి బై 10:30, 11 కల్లా పడుకునేవాడిని. 10:30 యూజువల్లీ. మళ్ళీ 3 కల్లా లేచిపోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అలాగనమాట.